నన్ను ముసల్దంటాడా? చెప్తా వాడి పని. నో మేడం, జస్ట్ జోకింగ్ మేడం. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మేడం. మీ డ్రెస్ చాలా సూపర్గా ఉంది మేడం. అంటే నేను బాలేనా? ఇంకోసారి నా గురించి కానీ నా డ్రెస్ గురించి కానీ ఏమైనా మాట్లాడితే ఇప్పుడే హెచ్ఆర్కి కాల్ చేసి నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావని చెప్తాను. సారీ మేడం, సారీ మేడం. ఇట్స్ ఓకే. ఎప్పుడు పుస్తకాలు చదివేయడమేనా లేదంటే వేరే హాబీస్ ఏమైనా ఉన్నాయా? రీడింగ్ బుక్స్, ఫైండింగ్ ఏ జాబ్, అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను. వినడానికి చాలా బోరింగ్గా ఉన్నాయి. చేయడానికి కూడా చాలా బోరుగా ఉంటాయి మేడం. కానీ మనసు పెట్టి చేస్తే మహాసముద్రం అంత లైఫ్ ఉంటుంది. మీ హాబీస్ ఏంటి మేడం? పుస్తకాలు చదవడం, క్రికెట్ ఆడడం, ఇవేవి కాదు. పుట్టి అబ్బాయిని హేట్ చేయడం అంతే. వావ్, అబ్బాయిలు హేట్ చేయడం కూడా ఒక హాబీ ఉందా? మార్నింగ్ నుంచి అబ్బాయిలంటే ఇష్టం లేదని చెప్తున్నా. ఒక్కసారి కూడా ఏమైందో అని తెలుసుకోవాలని లేదా? మీ లవ్ స్టోరీ నాకెందుకు మేడం, నాకు ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. అంటే నా ఫీలింగ్స్ అసలు నీకు పనే లేదా? నాట్ ఎగ్జాక్ట్లీ. ఎనఫ్. నాకు ఆకలిస్తుంది. ఎక్కడైనా మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళు. నాకు 2 PM ఇంటర్వ్యూ ఉంది మేడం. ఆల్రెడీ 1 అయింది. మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను మేడం. ఇన్ కేస్ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయితే? ఓరి దేవుడా. జస్ట్ ఆస్కింగ్ అంతే. అబ్బా, మీకు మీ నెగిటివ్ థింకింగ్కి ఓ దండవండి బాబు. ఈసారి అస్సలు క్యాన్సిల్ అవ్వదు. ఇగో ఇప్పుడే ఫోన్ వచ్చింది. హలో కార్తిక్. హలో సార్, మీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నా. వేర్ ఆర్ యూ? ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? నో సార్, షీఈ్ ఫైన్ సార్. గుడ్. సారీ కార్తిక్, నీ ఇంటర్వ్యూ మళ్ళీ క్యాన్సిల్ అయింది. 5 PMకి రమ్మన్నారు. సో గెట్ రెడీ. అంతవరకు స్వప్న షాపింగ్ తీసుకెళ్ళాలి. ఓకే సార్. గుడ్, ఇంటెలిజెంట్ బాయ్. సార్, నాకు చిన్న క్లారిటీ ఇస్తారా? నువ్వు చెప్పాలనుకుంటే డైరెక్ట్గా నువ్వు చెప్పచ్చు కదా సార్. ఎందుకు సార్ అతనితో ఆడుకుంటారు? పాపం చాలా అమాయకులా ఉన్నాడు సార్. ఇది నేను చేసిన ప్లాన్ కాదు, అంతా మన CEO మేడం రూల్స్. ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, ఇద్దరం కలిసి రిజల్ట్ ఏంటో చూద్దాం. ఆ కంపెనీ మీటింగ్ ఎన్ని గంటలకి? 4 o'clock ఉంది సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు వెళ్దామా లంచ్కి? మూసుకొని కూర్చో. అరే కార్తిక్, ఎక్కడున్నారా? ఒరే కేఫ్లో ఉన్నాను రా, జస్ట్ వెయిట్ రా. అక్కడ ఏం చేస్తున్నావు నాకు అనవసరం, నా కారు నాకు కావాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా. సాయంత్రం 5 o'clock రమ్మంటారు. అరే మెంటల్. అబ్బా, నువ్వు ఆ ముసల్ది ఇద్దరు కలిసి నాటకాలు చేస్తున్నారా? ఒరే ముసల్ది కాదురా, స్వీట్ 20. అరే ఇది మళ్ళీ కొత్త డ్రామానారా? అరే నా గర్ల్ ఫ్రెండ్తో చాలా సీరియస్ ఉందిరా, కొంచెం కాపాడరా నాయనా. ఒరే ఆపరా, ఇక్కడ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయ్యి నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వు లవ్ గివ్ అని నీ బాధ అనేది. హలో బంగారం, ప్లీజే 5 PM కల్లా నీ ముందుంటానే, ప్లీజే. అరే మార్నింగ్ నుండి ఇదే చెప్తున్నావు, 5 PM కల్లా రాలేదనుకో తెలుసుగా ఆ మురళిగాడు రెడీగా ఉన్నాడు. వాట్? హే ఫోన్ పెట్టే. ఇదేంది గీ కండిషన్ పెట్టింది? అరే కార్తిక్, అరే ఏడున్నోరా రే. అరే నా లవ్ బ్రేకప్ అవుతుంది రే, ఏడున్నోరా. అరే తొందర రారా. అరే కార్తీక్, ఏడున్నోరా. అరే నా పోరు వెళ్ళిపోతుందిరా, తొందర రారా. అయ్యో ఏయ్ ఏం దేవా. అరే నీ రారా తొందర. మీ ఫ్రెండ్ రాజేష్ బాగా డీప్ లవ్ లో ఉన్నట్టున్నాడు. ఎవరో పాపం మా అమ్మాయి. అది సరే గాని నీ లవ్ విషయం ఏంటి? నాకు అలాంటి ఏమీ లేవు మేడం. నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం. నా మాట విని మీరు కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. అది కూడా అయిందిలే. ఓ, మీకు పెళ్ళి కూడా అయిపోయిందా? పెళ్ళి కాదు, పెళ్లి చూపులంతే.
నాకు 5 PM ఇంటర్వ్యూ ఉంది మేడం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ మేడం. ఓకే, అయితే నాది 1 కండిషన్. వాట్? ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడ నాకు తినిపించాలి 4 PM వరకు. ఓకే? ఓకే, అయితే నాది 1 కండిషన్. ఏంటది? అయితే ఓకే, బట్ అది కూడా 4 PM వరకే. ఓకే, లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. మీరు చాలా గ్రేట్ సార్. మరి 5 o'clock వరకు ఏం చేశారు? సినిమాకి వెళ్ళాం. వాట్? స్వప్న మేడం మీతో సినిమాకొచ్చారా? సినిమా కాదండి బాబు, నాకు సినిమా చూపించేసింది. మీరు చాలా గ్రేట్ సార్. నేను ముందే చెప్పానా మేడం చాలా డేంజరస్ అని? వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? వినండి మేడం, కూల్గా వినండి. హలో, ఏంటి చూస్తున్నావు? పదా, ఈ మాత్రం ఉండాలి, లేదంటే మీ అబ్బాయిలకి పొగరు తగ్గదు. హలో మేడం, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. ఏదో అమ్మాయి కదని చెప్పి సైలెంట్గా ఉన్నాను. నన్ను ఏమైనా అనండి, బట్ అందరిని అనొద్దు. ఎవరో ఒకరు మోసం చేశారని ప్రపంచం మొత్తం అలాగే ఉంటుందనుకోవడం వెరీ రాంగ్ మేడం. చా, నీకెంత పొగరుంటే నన్ను మా గ్రాండ్ మదర్ని ఇద్దరిని ఒకడంటా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నా మైండ్ అంతా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పైన ఉంది, అందుకే అలా అన్నాను. బట్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మేడం. ఈ డ్రెస్లో మీరు షాపింగ్కి వెళ్తున్నట్లు లేదు. అవునా? మరి ఎక్కడికి వెళ్తున్నట్లుంది? ఏదో పార్టీకి వెళ్తున్నట్లుంది మేడం. అయితే అక్కడికే పదా. నో 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 మేడం, నాకు 4 o'clock ఇంటర్వ్యూ ఉంది. ఈ పార్టీ ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు మేడం. ఐ నీడ్ సమ్ వాటర్. 5 minutes మేడం. बड़े भाई वाटर बॉटल है, एक बड़ा 10 छोटा. ఇగో 20 రూపీస్ ఒక బాటిల్ ఇవ్వు. అరే, ఇంత స్లోగా ఎవరైనా నడుపుతారా? కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, అసలే ఆకలేస్తుంది. హలో, కార్ ఇక్కడ ఎందుకు ఆపావ్? 1 minute మేడం.
వాట్ నెక్స్ట్ మేడం? హలో మేడం, అట్లీస్ట్ మీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ అని చెప్పండి. ఎలా క్యాన్సిల్ అయింది ఏంటి చెప్పండి మేడం, పర్లేదు. అక్కడ కూడా మీరే సర్వ్ చేశారా? మరి తప్పదుగా. మేడం, మీరు ఇచ్చిన బ్రేక్ అయిపోయింది. మీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారా? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అబ్బాయిలందరూ నన్నే చూస్తుండేవాళ్ళు. పాపం క్లాస్లో అందరూ చాలా బోర్గా ఫీల్ అయి ఉంటారు. సారీ ఏదో ఫ్లోలో అన్నాను. అదేంటి మేడం అంత సీరియస్గా ఉన్నారు? పాపం వాడికి తెలియదు కదా మేడం మీ ప్రాబ్లం ఏంటో. ఇలా ఎక్కడ పడితే అక్కడ అబ్బాయిల్ని అలా చూడకండి మేడం, చాలా చిరాగ్గా ఉంటుంది. నాకు అవన్నీ అనవసరం. నేను అబ్బాయిని నమ్మను, అంతే. ఎవరో ఒకరు మోసం చేశారండి, ప్రపంచం మొత్తం అలాగే ఉంటుంది అనుకోవడం వెరీ రాంగ్ మేడం. ముందు ఆపు నీ సోది. వెళ్ళి ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ తీసుకురాపో. టైం మేడం, టైం. హలో, చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ పక్కాగా ఉండాలి, ఓకే? ఓకే మేడం. ఇప్పుడు చెప్పండి మేడం, వేడివేడిగా బిర్యానీ తింటూ కూల్గా మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పండి. ఏంటి ఈ బిర్యానీ తింటూ నీకు మొత్తం బ్రేక్ లవ్ స్టోరీ చెప్పాలా? ఓకే, ఈ బిర్యానీ అంతా మీకే మేడం, హ్యాపీగా తినేసేయండి. ఏంటి డబ్బులు లేవా? అలా కాదు మేడం, ఫుడ్ వేస్ట్ చేయొద్దని ఒక బిర్యానీ తెచ్చాను అంతే. హ్యాపీగా మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పేయండి. బిర్యానీతో పాటు ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉండాలనుకుంటా కదా? ఓ సారీ మేడం, జస్ట్ 1 minute. సార్ మీరు చాలా గ్రేట్ సార్. నెక్స్ట్. అబ్బాయిలంటే తనకెందుకు నచ్చదో ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పింది. వాట్? స్వప్న మేడంకి ఫ్లాష్ బ్యాకా? చెప్పండి. నువ్వు ఎక్కువ ఆవేశపడకు, విను. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మా క్లాస్లో నేనే టాపర్. నాకు చదువు అంటే ప్రాణం. బట్ ఫైనల్ ఇయర్లో ఎక్కడ ఆపాను? ఫైనల్ ఇయర్లో. ఫైనల్ ఇయర్లో రవి, మోహన్ ఇద్దరు నా క్లాస్మేట్స్. ఇద్దరు నన్ను లవ్ చేశారు. ఓకే. బట్ నేను మాత్రం రవిని లవ్ చేశాను. వై మేడం? చెప్తా. ముందు వెళ్ళి ఓ మటన్ కర్రీ విత్ చపాతీ తీసుకురా పో. మళ్ళీనా? వెళ్ళు. ఓ మై గాడ్. ఎందుకంటే మోహన్ గారిది అసలు లవ్వే కాదు, వాడొక ఉమనైజర్. అందుకే వాడిని వదిలేశాను. బట్ రవి నన్ను సిన్సియర్గా లవ్ చేశాడు. నువ్వు లేకుంటే చచ్చిపోతా అని చెప్పాడు. వాడు చూపిన లవ్ అండ్ అఫెక్షన్కి నేను పడిపోయా. బట్ వాడు కూడా వాడు చెప్పండి మేడం, వాట్ హ్యాపెన్? ఏం చేశాడు? వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వై? రవి చెప్పిన డైలాగ్కి నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి ఆ డైలాగ్ మేడం? వాడు ఏం చెప్పాడంటే,
హాయ్ రవి, ఎక్కడా ఇంకా రాలేదు? అదేంటి ఇవాళ కలుద్దాం అనుకున్నాం కదా. సరే రేపు కలుద్దాం ఇదే టైంకి, ఓకేనా? సరే బాయ్. హాయ్ రవి. హాయ్. సారీ ఫర్ ద లేట్. ఇంట్లో డాడీని ఒప్పించడానికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమైంది డల్గా ఉన్నావు? మా డాడీకి లవ్ మ్యారేజెస్ అంటే అస్సలు నచ్చదు రవి. బట్ నువ్వు వరీ కాకు, ఎందుకంటే నేను ఒప్పించేశాను. రవి నీకంటే బాగా చూసుకుంటాడని చెప్పి మరీ ప్రామిస్ తీసుకున్నాను. ఏమైంది, ఎందుకు మాట్లాడట్లేవు? కమాన్ రవి, ఏదో ఒకటి చెప్పు. అది నీకు ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు స్వప్న. అదేంటి కొత్తగా 4 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ప్రపోజ్ చేయలేదు? అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను కదా టెన్షన్ పడాల్సింది. సరే చెప్పు, వాట్స్ ద ప్రాబ్లం? మై డాడ్. ఏంటి సరిగా చెప్పు. మా డాడీ మన పెళ్ళికి నో చెప్పారు. నేనెంత చెప్పినా వినట్లేదు. ఈ లవ్ మ్యారేజ్ వద్దని రిచ్ అండ్ పొలిటికల్ సంబంధం తెచ్చారు. ఆ అమ్మాయితో నా డబ్బును చూసి నేను కూడా నో చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ స్వప్న. రవి, ఇది జోక్ చేసే టైం కాదు, బీ సీరియస్. ఇది మన లైఫ్ మ్యాటర్. అందుకే చెప్తున్నా, లీవ్ మీ. ఛీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వదిలేసేదే ఉంటే ఇన్ని సంవత్సరాలు నా వెనకాల ఎందుకు పడ్డావు? ఆ మోహన్ గారి కోసం. నీకోసమే కదా వాడి లవ్ కూడా రిజెక్ట్ చేసింది. వాడెంత వరస్ట్ ఫెలోనో మనకు తెలుసు కదా. తెలీదు. ఆ మోహన్ గారు నువ్వు అనుకున్నంత వర్స్ట్ కాదు. హీఈస్ వెరీ సిన్సియర్. వాడు నేను చాలా డీప్గా లవ్ చేశాడు. వాట్, ఆర్ యూ మ్యాడ్? లిజన్, నేను నిన్ను అసలు లవ్వే చేయలేదు. ఆ మోహన్ గారి నుంచి నేను దూరం చేద్దామని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశా. నీ మైండ్లో వాడు వేస్ట్ అని, నేను చేసిన విధవ పని అని వాడే చేశాడని వాడిని నీ నుంచి దూరం చేశాను. ఛీ, యూ బాస్టర్డ్. ఇంత కుళ్ళు మనసులో పెట్టుకుని బయట నటిస్తున్నావా? అవును, నాకు కావాల్సింది నాకు దక్కకపోయినా పర్లేదు, కానీ పక్కనే ఉన్న నా ఈగోని టచ్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఫస్ట్ ఇయర్లో నువ్వు నా లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసావు కదూ, అది కాలేజ్లో, అది 100 స్టూడెంట్స్ ముందు. అప్పుడే నా ఈగో హర్ట్ అయింది. ఆ మోహన్ గాడు నువ్వు కలిసి నన్ను ఫూల్ని చేశారే. ఆ మోహన్ గాడు నువ్వు కలిసి కాలేజ్లో తిరుగుతుంటే నాకు ఎలా ఉండేదో తెలుసా? నా నరాలన్నీ టకటక తెగిపోయేవి. అప్పుడే ఫిక్స్ అయ్యా నిన్ను వాడిని దూరం చేద్దామని. నేను నిన్ను లవ్ చేయలేదు, లవ్ చేసినట్టు యాక్ట్ చేశా అంతే. ఇది ఈగో పవర్ అంటే. హౌ ఇస్ ఇట్ బేబే? జస్ట్ స్టాప్ ఇట్. నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ మోహన్ని చీట్ చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మొగాడివైతే లవ్ చేయి, లేకపోతే అట్లీస్ట్ హెల్ప్ చేయి, అంతేగాని మోసం చేయకు. గుడ్ బై.